అయితే శాస్త్రి గారి రచనా శైలి విషయానికి వరకు వస్తే అందరూ మాట్లాడేది ఆయన డెప్త్ ఆఫ్ ఆ ఫీలింగ్ గురించి, ఎక్స్ప్రెషన్ గురించి, ఆయన థాట్ ప్రాసెస్ గురించి. మీరు అపార్ట్ ఫ్రమ్ దాట్ బీయింగ్ అ లిరిక్ రైటర్, వాట్ యూ సీ ఇన్ హిమ్? అంటే ఆయన భాష, పదాల పొందిక, ఆయన గ్రామర్ అంటే వ్యాకరణం, అట్లా ఇలాంటి వాటి మీద ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టారా? లేకపోతే మీరు చూసే విధానం ఎలా ఉంటుంది? ఒక కథ రాయటం కంటే ఒక పాట రాయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఎప్పుడు అంటే ఒక 2-3 పాటలు నేను రాశాను కాబట్టి దానికి ఒక పోయిటరీ ఉండాలి, దాన్ని ప్రాపర్గా వచ్చేసరికి దానికి పదాలు ఇమడాలి, అర్థం చెప్పాలి, ప్రేక్షకులకి నచ్చాలి. ఇలా నీ కథ సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చాక చూసేది, నీ పాటలు ముందే వింటారు. సో ముందే వింటారు కాబట్టి అవనేవి వచ్చేసరికి ఇప్పుడు పాటలు అనేవి వెరీ కమర్షియల్ స్పేస్లో ఉంటాయి. ఇప్పుడు పాటలు బాగుంటే సినిమాలకు ఈజీగా వచ్చేస్తారు. సో పాటలు అనేవి చాలా ఒక క్రూషియల్ మీడియం ప్లే చేసి ఒక స్పేస్లో ఒక అర్థవంతమైన పాట రాయడం అనేది చాలా కష్టం అండి. అది ఇప్పుడు యాజ్ త్రివిక్రమ్ గారు టోల్డ్ ఆన్ దట్ స్టేజ్ ఆ రోజు చాలా కష్టమైన థింగ్. అండ్ ఏంటంటే వచ్చేసరికి మేము 4 సీన్లో చెప్పే దానికి మాకు లిమిట్ లేదు. ఒక 15 నిమిషాల్లో చెప్పొచ్చు మేము. వాళ్ళు ఒక 100 వర్డ్స్లో వచ్చేసరికి, ఒక 15 లైన్లో వచ్చేసరికి మేము 4 సీన్లో చెప్పే మ్యాటర్ కన్వే చేయాలి. వాటిల్లో వచ్చేసరికి జనాలకు వచ్చేసరికి పాడుకో తగ్గగా ఉండాలి, మళ్ళీ అర్థం కావాలి, అర్థం కాకపోయినా వెతుక్కునేలాగా ఉండాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అలా ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య వాళ్ళు ప్రోడక్ట్ డెలివరీ చేయాలి. ఇది కాక మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్లు ఇది ఒకటి ఉంటుంది. సో ఆయన నిజంగా సిద్ధహస్తులు అండి. అలాంటి ఇప్పుడు అలాంటి ఒక పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణకమలంలో వచ్చేసరికి తిరిగే కాలానికి తీరొకటి ఉంది, అదినికి పాఠానికి దొరకనని ఉంది, నటరాజస్వామి జటా డ్యూటీలోకి చేరకుంటే విరుచుకుబడు సురగంగకు విలువే ఉంది. అసలు అది బ్రహ్మాస్త్రం అండి. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా పెట్టి చివర్లో ఈ 2 వాదనలు కరెక్ట్ గానే వినిపిస్తాయి. ఇప్పుడు రియాలిటీ నుంచి ఇప్పుడు మిథలాజికల్ గా వచ్చేసరికి అది ట్రూత్. ఇప్పుడు గంగ అనేది శివుడి తల్లో లేకపోతే విలువే ఉంది. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అంతే కదా మీరు అన్నంతే. గంగ అక్కడ ఉంటేనే విలువ ఉంటుంది అంతే. ఇన్ఫాక్ట్ ఆ స్టోరీ మొత్తాన్ని ఆ లైన్ లో 2 లైన్లో చెప్పేశారు అంతే. ఇప్పుడు ఇందాక ఆకాశంలో వచ్చేసరికి అక్కడ క్యారెక్టర్ని ఎలా అయితే చెప్పగలిగారో ఆయన, ఈ 4 లైన్లో వచ్చేసరికి స్టోరీ చెప్పి కుదిరింది, వెదురులోకి ఒదిగింది, కుదురులేని గాలి. అది కూడా సో గాలికి కుదిరే ఉంది. సో ఆ వెదురులోకి దూరితే గానీ వచ్చేసరికి దాన్ని ట్యూన్ రాదని చెప్పనేది. సో అవన్నీ బ్యూటిఫుల్ ప్రయత్నాలు కదండి. కరెక్ట్ అండి.